21st యానివర్సరీ సెలబ్రేషన్ లో ఢిల్లీలో మనకి ఈ ఆఫర్ ని మనకి అందరికి కూడా అనౌన్స్ చేశారు. కొంతమందికి హిందీ అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుని ఉంటారు. ఎవరికైతే హిందీ అర్థం అవ్వదో సో వాళ్ళకి కొద్దిగా అర్థమై ఉండొచ్చు, 50%, 20%, 30%. బట్ ఈ రోజు మనం క్లారిటీ అనేది తీసుకున్నాము. ఈ ఆఫర్ వచ్చేసి మైన్లీ లర్న్ ఆన్ ట్రావెల్ ఆఫర్ అనేసి. ఈ లర్న్ ఆన్ ట్రావెల్ ఆఫర్ వచ్చేసి కింద ఎవరైతే మనకి పీవీలు ఇస్తూ ఉంటారో వాళ్ళ కోసం డిజైన్ చేసిన ఆఫర్ ఇది. సో పర్మనెంట్ లెవెల్స్ అనేది 5% to 16%. ఈ లెవెల్లో పర్మనెంట్ లెవెల్స్ ఉన్నట్టయితే వాళ్ళు ఈ ఆఫర్ కి ఎలిజిబుల్ అవుతారు. ఈ ఆఫర్ ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఎలా ఉండాలి అంటే ఎక్స్పర్ట్ ట్రైనింగ్ అయి ఉండాలి. నార్మల్ గా మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం, మీరు ఇస్తూ ఉంటారు, మేము విఐపి చెప్తూ ఉంటాం, విఐసి చెప్తూ ఉంటాం, వేరే ట్రైనింగ్ చెప్తూ ఉంటాం. బట్ ఇక్కడ 3 ట్రైనింగ్స్ ని మనకి డిజైన్ చేశారు. ఆ 3 ట్రైనింగ్స్ ఏంటి అంటే ఫస్ట్ ట్రైనింగ్ వచ్చేసి వెస్లీన్ సర్టిఫికేషన్ ట్రైనింగ్. వెస్లీన్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో దాంట్లో డీప్ గా దాంట్లో ఏముంది, ఎలా యూజ్ చేయాలి, ఎలా ఫోకస్ చేయాలి, ఎలాంటి విషయాలు మాట్లాడాలి, బిఎంఐ అంటే ఏంటి, సో ఒకరిది వెయిట్ ఎలా చెక్ చేయాలి, ప్రతి ఒక్క విషయం గురించి ఈ ట్రైనింగ్ లో మాట్లాడబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటీ వెల్నెస్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ అని చెప్తాము. ఈ ట్రైనింగ్ లో మనకి ఎక్కువగా స్కిన్ కేర్ కావచ్చు, కాస్మెటిక్ కావచ్చు, పర్సనల్ కేర్ కావచ్చు, దీని గురించి మనం మాట్లాడతాం. దాంట్లో వచ్చేసి ఓన్లీ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ట్రైనింగ్ గురించి మాట్లాడతాం. సో ఈ 3 కూడా సర్టిఫికేషన్ వేరే ఉంటుంది. 3కి కూడా ఒకరే అటెండ్ అవ్వడానికి అవ్వదు. సో చాయిస్ అనేది మీ చేతుల్లో ఉంది. ఈ 2కి మనం ఏ ప్రోడక్ట్ అయినా కొనవచ్చు ఎక్సెప్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. సో అక్కడ మనం ఎన్ని కొనాలి, ఎలా అవ్వాలి, దీంట్లో ఎలిజిబుల్ అవ్వాలంటే మన కింద ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఎవరికైతే పర్మనెంట్ లెవెల్స్ 5% to 16% ఉంటుందో వాళ్ళు సెల్ఫ్ పీవీ 1400 పీవీలు చేయాలి 4 నెలలు. 4 నెలలు అంటే ఇది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఈ 4 నెలల్లో వాళ్ళు 1400 పీవీ సెల్ఫ్ చేయాలి. అంటే మంత్కి ఎంత అయిందండి, నెలకి ఎంత అయింది, 350. యావరేజ్ గా 350 పీవీ చేయాలి. అప్పుడు 4 నెలల్లో వాళ్ళు 1400 సెల్ఫ్ పీవీ అవుతుంది. ఇది మినిమం. వాళ్ళు మాక్సిమం కూడా చేసుకోవచ్చు. సెల్ఫ్ లో 1600 చేసుకోవచ్చు, 1800 చేసుకోవచ్చు. బట్ మినిమం అయితే 1400 చేయాలి. దాంతో పాటు వాళ్ళు ఎవ్రీ మంత్ నలుగురిని జాయిన్ చేయాలి అని పెట్టారు. నలుగురిని జాయిన్ చేసేది ఒకటే కాదు, ప్రతి జాయినింగ్ కూడా అతను 100 పీవీ చేయాలి అని పెట్టారు. బట్ చిన్న చేంజెస్ ఏంటి అంటే నలుగురికి బదులు దాన్ని తగ్గించారు 2. సో ఎవ్రీ మంత్ 2ని జాయిన్ చేయాలి. ఆ 2 కూడా 100 పీవీతోనే జాయిన్ అవ్వాలి. అర్థమవుతుందా? ఆ 100 పీవీ అతను సింగిల్ ఇన్వాయిస్ లోనే చేసుకోవచ్చు, మల్టిపుల్ ఇన్వాయిస్ లోనే చేసుకోవచ్చు. అంటే అతనికి న్యూ జాయినింగ్స్ తగ్గింది, బట్ పీవీలు అయితే తగ్గదు. టోటల్ గా అతను ఎంత చేయాలి, 3000 పీవీలు చేయాలి. అంటే 1600 ప్లస్ 1400 ఎంత చేయాలండి, 3000 పీవీ. అంటే న్యూ జాయినింగ్స్ తక్కువైనా కూడా పీవీలు సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా 100 పీవీతో జాయిన్ అవ్వకూడదు, 200 పీవీతో జాయిన్ అవ్వాలి. సో అప్పుడు ఎంత అవుతుంది మనకి, 1600 పీవీ అవుతుంది. సో 1600 పీవీ ప్లస్ 1400 పీవీ ఎంత అయింది, టోటల్ 3000 పీవీ. ఆ 3000 పీవీ అతను 4 నెలల్లో సెల్ఫ్ ప్లస్ టీమ్ తో ఇచ్చినట్లయితే అతను ఈ ట్రిప్ కి ఎలిజిబుల్ అవుతాడు. ఈ ట్రిప్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. మనకి 3 days 2 nights ఉంటుంది. ఈ ట్రిప్ ఒక హైలైట్స్ ఏంటి అంటే మైన్లీ మనకి గాలా డిన్నర్ ఉంటుంది విత్ మేనేజ్మెంట్. నార్మల్ గా మనకి గ్రో యువర్ నెట్వర్క్ కావచ్చు, ఇన్క్రెడిబుల్ ఇండియా ఆఫర్ కావచ్చు, దాంట్లో మేనేజ్మెంట్ ఉండదు. దాంతో పాటు ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళే ఉంటారు. బట్ ఈ మూడు ట్రైనింగ్స్ కి అవుట్ సైడ్ నుంచి మనకి ట్రైనింగ్ పిలిపిస్తారు. ఆ ట్రైనర్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ అయి ఉంటారు, డాక్టరేట్ చేసి ఉండొచ్చు, లేకపోతే దాంట్లో పరిణితులు అయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు పిలిపించి ట్రైనింగ్ ఇస్తారు. సో 3 days 2 nights ట్రిప్ ఉంటుంది. నార్త్ అయితే ఆగ్రా, జిమ్ కార్బెట్ రెండింటిలో ఉంటుంది. ఈస్ట్ అయితే పూరి ఆర్ డిగా, వెస్ట్ అయితే గోవా, సో సౌత్ అయితే కేరళ ఆర్ ఊటీ. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక ప్లేస్ ఉంటుంది సౌత్ వాళ్ళకి. లేదు సార్ నేను నార్త్కి వెళ్తానంటే నో ప్రాబ్లం. బట్ సౌత్ లో అయితే ఆ 2 ప్లేసెస్ ఉన్నాయి, ఆ రెండిట్లో ఒక ప్లేస్ ఉంటుంది. మీరు కేరళ వెళ్ళొచ్చు, లేకపోతే గోవా వెళ్ళొచ్చు, లేకపోతే పూరి వెళ్ళొచ్చు, లేకపోతే జిమ్ కార్బెట్ ఆర్ అగ్రా వెళ్ళొచ్చు. బట్ ఏదైనా సరే మనం ఈ ట్రిప్ కి ఎలిజిబుల్ చేసే బాధ్యత మనం తీసుకోవాలి. ఎవరిని 5% 16%, అది ఎవరి బాధ్యత, మన బాధ్యత.
మన డౌన్లైన్ బాధ్యత, వాళ్ళ డౌన్లైన్ బాధ్యత. సో దాంతో పాటు ప్రతి ట్రైనింగ్ కి కూడా సర్టిఫికేషన్ వస్తుంది. ఈ సర్టిఫికేషన్ తో పాటు మనకి ఆల్రెడీ చెప్పాను నేను, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనకి ట్రైనింగ్స్ ఉంటుంది. దాంతో పాటు మనకి డయట్ ప్లాన్ కూడా ఇస్తారు. సో డయట్ ప్లాన్ అంటే మీ వెయిట్ ఎంత ఉంది అంటే బాడీ ఏజ్ ఎంత, యాక్చువల్ ఏజ్ ఎంత, యాక్చువల్ ఏజ్ కి బాడీ ఏజ్ కి ఎంత డిఫరెన్స్ ఉంది, ఆ డిఫరెన్స్ ని మెయింటైన్ చేయాలంటే ఎంత వాటర్ తాగాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు డయట్ ప్లాన్ ఇస్తారు. సో దాంతో పాటు మనకి సిఎన్సి ఆఫర్ లో కూడా ఎలిజిబుల్ అవుతుంది. ఇది ఏదైతే పీవీ చేస్తామో అది సిఎన్సి కి కౌంట్ అవుతుంది. దాంతో పాటు రీపర్చేజ్ ఆఫర్ కూడా కౌంట్ అవుతుంది. సో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్. అంటే జాయినింగ్స్ తగ్గించారు కదండి, 16 జాయినింగ్స్ కదా, ఇప్పుడు 8 జాయినింగ్స్ అయ్యాయి. ఈ 8 జాయినింగ్స్ రెగ్యులర్ రీపర్చేజ్ అవుతుంది కదా, 4 పీవీ కౌంట్ చేస్తారా? అవుతుంది. అప్పుడు నెలకు 250 అవసరం లేదు సార్. సార్ జాయినింగ్ 200. అవును. ఫస్ట్ నెల చేసినప్పుడు మిగతా 3 నెలలు 200 చొప్పున రెగ్యులర్ వస్తుంది సార్. అది సైడ్ వాళ్ళకి వచ్చేస్తుంది కదా సార్. న్యూ జాయినింగ్ అయితే కన్ఫర్మ్ గా చేయాలి. న్యూ జాయినింగ్ రిపీట్ చేస్తారు. అవును. కానీ వాళ్ళే రీపర్చేజ్ చేస్తారు. చేయది, నో ప్రాబ్లం, సరిపోతుంది. చూడండి టోటల్ మనకి ఎంత కావాలి సార్? 8 జాయినింగ్లు 16. ఆ జాయిన్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను 200 పీవీ చేయాలి. మళ్ళీ రీపర్చేజ్ కౌంట్ అవ్వదు. మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. మరి ఇక్కడ ట్విస్ట్ ఏంటి? జాయినింగ్స్ అవ్వాలి, పీవీలు రావాలి. అతనికి ఉన్నది ఒకే ఛాన్స్, అది సెల్ఫ్ లాగా చేసుకోవాలి, లేదు అంటే న్యూ జాయినింగ్ లోనే చేయాలి. ఎవరైతే పాత వాడు లాస్ట్ మంత్ జాయిన్ అయ్యాడో వాడు చేసేది వాళ్ళకి సైడ్ వాళ్ళకి కౌంట్ అవుతుంది, లేకపోతే బిజినెస్ కౌంట్ అవుతుంది. బట్ ఈ ఆఫర్ కౌంట్ అవుతుంది. అర్థమవుతుందా? ఎవ్రీ మంత్ జాయినింగ్స్ రావాలి. ఎస్, ఎవ్రీ మంత్ జాయినింగ్స్ రావాలి, ఎవ్రీ మంత్ పీవీ రావాలి. ఆ 3000 పీవీ ఏదైతే ఉందో ఆ 3000 పీవీ దీనికి కౌంట్ అవుతుంది. బట్ మన బిజినెస్ 3000 కన్నా ఎక్కువ చేస్తాం. బట్ మన కౌంట్ చేసేది ఎంత? మీకు 3000 పీవీ మాత్రం. అయితే 8 అవ్వచ్చు, 16 కూడా చేసుకోవచ్చు. మినిమం 2 సార్, మాక్సిమం విన్నర్ చేసుకోవచ్చు. లాస్ట్ మనకి మినిమం 4 ఉండే, సో మాక్సిమం కొంతమంది 8 చేసుకుంటారు అన్నారు. కొట్టచ్చు. క్యూములేటివ్ గా మనకు 300 పీవీ రావాలి. అర్థమైందా? ఎనీ డౌట్స్? ఎస్, అదైతే మినిమం. దానికన్నా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరు జాయిన్ చేస్తాం కదా, సో ఇద్దరు చెరో 200 కొనాలి కదా. సో ఇప్పుడు ఏబి చెరో 200 కాకుండా ఏబి కింద ఏ కింద సి, బి కింద డి, వాళ్ళు నలుగురు 400 కొన్నా ఏబి వాళ్ళు ఎవరు జాయిన్ చేశారు? మీరా వాళ్ళ కింద ఉన్న వాళ్ళ? వాళ్ళే. ఏ జాయిన్ చేసాడు? నో, అది కన్సిడర్ అవ్వాలి. మీరు జాయిన్ చేసేదే ఇంపార్టెంట్. మీ ఐడి నుంచి అంటే మీ పోస్ట్ ఐడి నుంచి జాయిన్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ యూ జాయినింగ్. మీ తరపు నుంచే జాయిన్ అయి ఉంటారు. మీకు ఇందులో చేస్తే వాళ్ళకి వస్తుంది కదా అకౌంట్. సార్ సార్ చాలా మంది చేస్తారు, చూస్తా ఉండండి. చూడండి, మనకి ఒక నెలలో ఒకరిని జాయిన్ చేశాను సార్, నెక్స్ట్ నెలలో ఒకరిని జాయిన్ చేశాను. టోటల్ గా నాకు ఎన్ని కావాలి? 8 కావాలి. నో ప్రాబ్లం, కౌంట్ అవుతుంది. నో ప్రాబ్లం అవుతుంది. మనకేంటి 3000 పీవీ కంపెనీకి మీరు బిజినెస్ ఇవ్వాలి అంతే. లాస్ట్ మంత్ లో జాయిన్ అయిన వ్యక్తి పీవీ తీసుకోకుండా ఉండాలి, అంటే యాక్టివేషన్ ఉండకూడదు. యాక్టివేషన్ ఈ మంత్ లో అవ్వాలి, అతన్ని మాత్రమే కౌంట్ చేస్తాం న్యూ జాయినింగ్. నో, ఖచ్చితంగా 8. అదే మినిమం అంటే అదేనే. పాసింగ్ మార్క్స్ 8. దానికన్నా లోపల తీసుకుంటే ఫెయిల్, దానికన్నా పై తీసుకుంటే డిస్టింక్షన్. సార్ సార్ నా డౌట్ సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు చెప్పండి సార్. సార్ ఇప్పుడు 5% టు 16% కి ఆఫర్ ఎలిజిబిలిటీ కదా సార్. సపోజ్ కి ఒక పర్సన్ ఈ మంత్ చేస్తూ బ్రౌన్స్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు బ్రౌన్స్ కి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయితే ఆఫర్స్ ఉన్నాయో దానికి ఎలిజిబిలిటీ దీనికి ఈ మంత్ లో అతను ఏ లెవెల్? ఫస్ట్ 16% లో ఉన్నాడండి. 16%. ఓకే. సో ఈ మంత్ లోని బ్రౌన్స్ అయిపోయాడు ఈ ఆఫర్ చేస్తూ. ఈ మంత్ లో అయ్యాడా? నెక్స్ట్ మంత్ లో ఈ మంత్ లో అయ్యాడు. ఈ మంత్ లో బ్రాస్ అయితే బ్రాస్ కౌంట్ అవుతాడు కదా. పర్మనెంట్ లెవెల్ ఈ మంత్ కౌంట్ కదా. నెక్స్ట్ మంత్ అయితే ఎట్లా అవుతుంది సార్? పర్మనెంట్ లెవెల్ ఈ మంత్ లో స్టార్ట్. అంటే కాదు సార్, ఈ ఆఫర్ కి ఇప్పుడు బ్రౌన్స్ మనకి వేరే ఆఫర్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఆఫర్ కి ఎలిజిబిలిటీ వస్తుందా? అదే అడుగుతున్నా. నో, నేను అదే చెప్పాను అప్పుడే. ఏ ఆఫర్ వాళ్ళ దాంట్లోనే ఎంటర్ అవుతారు. బ్రాంజ్ అతను ఈ నెలలో అయ్యాడు అనుకోండి, అప్పుడు బ్రాంజ్ లో ఎంటర్ అవ్వచ్చు. అతను ఈ నెల కంప్లీట్ అయ్యేలోగా 16% లో ఉన్నాడు అనుకోండి, అతను 60% కౌంట్ చేస్తారు.
అంటే ఇప్పుడు అదే సార్, ఇప్పుడు ఈ మంత్ 12% లో ఉన్నాడు, Okay. బిజినెస్ గట్టిగా చేసి బ్రౌన్స్ అయిపోయాడు. కానీ త్వరగా కూర్చోండి. ఎక్కడికి వెళ్ళారు మీరు అందరూ కూడా? భోజనాలు కూడా ఇక్కడ పెట్టించారు పాప సాగు సార్. మీరు ఎక్కడ వెళ్ళారు? లేదు సార్, సతీష్ సార్ ఇప్పుడు కుదిరే వచ్చారు కదా. ఇంకొకటి లీడర్స్ చూడండి, మీరు మీకు ఏం డౌట్ లేదా? అక్కడ 5 to 16% లోపల ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేశారు కదా నందకిషోర్ గారు, ఏం డౌట్ లేదా? మీరు గురించి నేను ఒక డౌట్ అడగనా? ఈ పూరి కేరళ ఉంది కదా, ఈ ట్రావెల్ కాస్ట్ ఎవరు? అదే వాళ్ళకి అర్థం తెలుసు సార్. ఎందుకంటే నెక్స్ట్ ట్రావెల్ కాస్ట్ కంపెనీ ఇస్తారంటే ఎందుకంటే లాస్ట్ టైం లీడర్ కంపెనీ బస్ వేస్తాను వెయిట్ చేస్తాను అంట. అందుకోసం ముందే అడుగుతున్నారు వాళ్ళు. సార్ మీకు అర్థమైందా? పర్మనెంట్ లెవెల్ అనేది ఈ మంత్ లో ఏ లెవెల్ అయితే అతను క్వాలిఫై అవుతాడో దాన్ని పర్మనెంట్ లెవెల్ గా కన్సిడర్ చేస్తారు. అతను 16% లో ఉన్నాడు అనుకోండి, 16% లోనే ఎంటర్ ఓకే అవుతుంది, బ్రాంజ్ ఎంటర్ అవ్వడు. అంటే సార్ ఇప్పుడు బ్రాంజ్ కి నెక్స్ట్ ఆఫర్ ఏదైతే వస్తుందో సార్, సిల్వర్ కాదు సార్, డోర్ క్లోజ్ చేసి మార్నింగ్ రమ్మన్నాడు సార్. ఓకేనా? ఇప్పుడు మన బ్రాంచ్ ఆఫర్స్ ఏదైతే ఉన్నాయో, బ్రాంచ్, సిల్వర్, గోల్డ్, అది 4 months ని 3 months కూడా చేయొచ్చు అని అంటున్నాడు కదా. సపోజ్ ఆ క్యాండిడేట్ ఈ మంత్ నేను ఇక్కడే ఉన్నాను కదా అని చెప్పి స్టార్ట్ చేశాడు, బట్ బై గాడ్స్ గ్రేస్ ఈ మంత్ ఈ బిజినెస్ కంప్లీట్ చేసుకున్నాడు, నెక్స్ట్ మంత్ ఇంకా బిజినెస్ అయ్యి బ్రాంచ్ ఆఫర్ కూడా ఎలిజిబిలిటీ అయ్యాడు. ఓకే, మీ క్వశ్చన్ ఏంటి అంటే ఈ మంత్ లో అతను 16% లో ఉంటాడు, నెక్స్ట్ 3 months లో బ్రాంజ్ అయ్యాడు, ఏమవుతుంది? ఓకే, దాన్ని నేను పాయింట్ రాసుకున్నాను, దానికి నేను క్లారిటీ ఇస్తాను. ఓకే సార్, వెరీ గుడ్. ఓకేనా? డన్. నాకు ఇంకొక డౌట్, చెప్పండి. ఇప్పుడు దీంతో సర్టిఫికేట్ కోర్సెస్ అన్నారు కదా, అది ఎక్సలెంట్. అంటే ఏంటంటే ఇనిషియేషన్ మీరు కానీ 5 to 16% సర్టిఫికేట్ ఇస్తున్నారు. వాట్ అబౌట్ అదర్స్? మేము క్రౌన్స్ ఉన్నాయి, ఇప్పుడు అగ్రికల్చర్ లో మేము వెళ్ళాలి అంటే మాకు కూడా సర్టిఫికేట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. మరి మా పరిస్థితి ఏంటి? నెక్స్ట్ మనం ప్లాన్ చేద్దాం సార్, అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ అని పెట్టేసి దానికి కూడా ఒక ఆఫర్ పెట్టేస్తాము, దానికి కూడా నేను ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఓకే, సో అక్కడ మనకి 4 నెలల్లో చేస్తే ఆఫర్ ఎలిజిబుల్ అని చెప్పారు కదా, అదే ఆఫర్ లో అంటే 3000 PV ఏదైతే కంపెనీ చెప్పిందో ఆ 3000 PV ని అతను 3 months లో కంప్లీట్ చేశాడు అనుకోండి. 3 months అంటే ఏది? జూన్, జూలై, ఆగస్ట్. ఈ 3 months లో అతను కంప్లీట్ చేశాడు అనుకోండి, అప్పుడు అతనికి అర్లీ బర్డ్ ఆఫర్ లో ఎంటర్ అవ్వచ్చు. ఆ అర్లీ బర్డ్ ఆఫర్ ఏంటి అంటే 100 లక్కీ డ్రా విన్నర్స్ కి అతను ఎలిజిబుల్ అవుతాడు. ఆ 100 లక్కీ డ్రా ఆఫర్ లో మనకి యాక్టివా ఉంది, దాంతో పాటు ల్యాప్టాప్, వాషింగ్ మిషన్ ఉంది, దాంతో పాటు వేరే వేరే ఐటమ్స్ ఉంది, మొబైల్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఉంది, ఓవెన్స్ ఉన్నాయి, వాచ్ ఉంది, ఎయిర్ పాడ్స్ ఉంది. సో దీనికి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి మనము? అంటే మీరంటే ఎవరు 5% 16% ఏం చేయాలి? ఆ 3 months లో 3000 PV ఏదైతే ఉంది కదా 3000 PV అది కంప్లీట్ చేయాలి 3 months లోపు. అంటే జూన్, జూలై, ఆగస్ట్ లో కంప్లీట్ చేస్తే మాత్రమే వాళ్ళు లక్కీ డ్రాక్ ఎంటర్ అవుతారు. సో దీని నుంచి మనకి అర్థమైంది ఏంటి అంటే 3 months లో చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదే మీ టీం వాళ్ళు చేశారనుకోండి, లక్కీ డ్రాలో వచ్చే హై ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అతనికి యాక్టివ్ రావచ్చు, ఫ్రిడ్జ్ రావచ్చు, వాషింగ్ మిషన్ రావచ్చు, లేకపోతే ల్యాప్టాప్ రావచ్చు, ఓవెన్ రావచ్చు, వాచ్ రావచ్చు, లేకపోతే ఎయిర్ పాడ్స్ రావచ్చు. సో బట్ దాన్ని చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఫాలో అప్ అదే. ఎస్ ఆర్ నో? సో దాంతో పాటు అక్కడ మనకి సెల్ఫ్ ఎంత చేయమన్నాడు? 1400 అన్నారు కదా. 1400 బదులు 2000 సెల్ఫ్ చేశాడు అనుకోండి, అంటే ఎవ్రీ మంత్ అతను 500 PV చేశాడు అనుకోండి, అతనికి మన కంపెనీ ట్రిపుల్ బోనస్ ఆఫర్ ఇచ్చింది. ఆ ట్రిపుల్ బోనస్ ఆఫర్ ఏంటి? ఒకటి, అతను ట్రిప్ కి ఎలిజిబుల్ అవుతాడు. ఎస్ ఆర్ నో? దాంతో పాటు లక్కీ డ్రాకి ఎంటర్ అవుతాడు. మూడోది ఏంటి అంటే అతను సెల్ఫ్ లో 2000 PV 4 నెలల్లో కంప్లీట్ చేస్తే
అతనికి ఇక్కడ మనకి మిక్సర్ గ్రైండర్ ఏదైతే ఉందో ఫిలిప్స్ ప్లస్ మనకి ఐరన్ బాక్స్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఇస్తారు. ఫ్రీ మేడం, లక్కీ డ్రా లేదు, డైరెక్ట్ గా ఇచ్చేస్తారు. 5% 16% వాళ్ళకి మాత్రమే, మీరు కాదు. అంటే ఎవ్రీ మంత్ 500 చేయాలి సార్, లేకపోతే ఎవ్రీ మంత్ 500 చేయొచ్చు, క్యుములేటివ్ గా 2000 PV అయినా చేయొచ్చు. బట్ సెల్ఫ్ లో కొట్టిండాలి, సెల్ఫ్ చేయాలి, టీం నుంచి కాదు. 4 months ఈ ఆఫర్ 4 months, ట్రిప్ ఆఫర్ 4 months. లక్కీ డ్రాక్ ఎంటర్ అవ్వాలంటే మాత్రమే 3 months లో చేయాలి. అర్థమైందా? క్లారిటీ వస్తుందా? అయితే ఇప్పుడు ఈ మంత్ ఏ లెవెల్ ఉంటది, అదే లెవెల్ నెక్స్ట్ అది బేస్ లెవెల్ అవుతుంది, పర్మనెంట్ లెవెల్ అవుతుంది. ఓకే, దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలంటే లెవెల్ పెరిగినా ఇదే లెవెల్ పెరగచ్చు, కింద పడకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి గ్రో యువర్ ఇన్కమ్ ఆఫర్ వచ్చేసి ఇది ఎస్పెషల్లీ బిజినెస్ బిల్డర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం. ఇది బిజినెస్ బిల్డర్స్ అంటే ఎవరు? మనకి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ఈ ముగ్గురే న్యూ జాయినింగ్స్ చేసే వాళ్ళు. ఈ ముగ్గురే 5%ers, 8%ers, దాంతో పాటు 12%ers చేసే వాళ్ళు ఎక్కువగా. సో వీళ్ళ కోసం కంపెనీ ఏం చేశారు అంటే, సో మనకి ఈ ఆఫర్ లోకి ఎంటర్ అవ్వాలని ఎస్పెషల్లీ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ పర్మనెంట్ లెవెల్స్ అంటే ఈ మంత్ లో ఏదైతే లెవెల్ క్వాలిఫై అవుతాడో దట్ ఈస్ కాల్డ్ పర్మనెంట్ లెవెల్. ఈ నెలలో అతను బ్రాంజ్ అయ్యాడు. అతను చేయాల్సిన పని ఏంటి అంటే బ్రాంజ్ గా గ్రూప్ PV 3600 PV ఎవ్రీ మంత్ చేయాలి. అలా ఎన్ని నెలలు చేయాలి? 4 నెలలు చేయాలి. అలా 4 నెలలు చేస్తే అతను సెల్ఫ్ 100 PV ఖచ్చితంగా చేసి ఉండాలి. సో అతను చేసినట్లయితే అతనికి 20,000 రూపాయలు ఇస్తారు. బట్ న్యూ జాయినింగ్స్ ఇక్కడ 4 ఇచ్చారు, 4 కాదు 2, అక్కడ కూడా 4 కాదు 2. సో 2 మినిమం జాయినింగ్స్ ఎవ్రీ మంత్ ఉండే ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి 100 PV ఉండాలి. అర్థమైందా సార్? మీరు చెప్పారు కదా. సో ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ జూన్ మంత్ లో జాయిన్ అయ్యారు, వాళ్ళు 100 PV చేశారు కదా, నెక్స్ట్ మంత్ గ్రూప్ PV కౌంట్ అవుతుంది. బ్రాంజ్ కి, బ్రాంజ్, సిల్వర్ కి అయితే సైడ్ వాళ్ళం కి, గోల్డ్ అయితే సైడ్ వాళ్ళం కౌంట్ అవుతుంది. బట్ న్యూ జాయినింగ్స్ అయితే ఎవ్రీ మంత్ ఇద్దరు కౌంట్ అవ్వాలి. అది మీ నుంచే జాయిన్ అయి ఉంటారు. మీ కింద జాయిన్ చేశారు కౌంట్ అవ్వదు. ఈ ఫోర్సర్ ఐడి ద్వారానే ఇద్దరు జాయిన్ అయి ఉండాలి. జాయిన్ అయ్యే వ్యక్తి మినిమం 100 PV చేసి ఉండాలి. అర్థమైందా? సో టీవీ తీసుకోవడానికి బ్రాంజ్ డైరెక్టర్ ఎంత చేయాలండి? 2000 ఎక్కువ చేయాలి, 3000. అర్థమైందా? సో సిల్వర్ డైరెక్టర్ కి ఎంత చేయాలండి? 1500 ఎక్స్ట్రా చేయాలి, 3600. అర్థమైందా? ఎస్. గోల్డ్ డైరెక్టర్ గా టీవీ తీసుకోవాలంటే ఎంత చేయాలి? 1800 ఎక్స్ట్రా చేయాలి. అంటే టోటల్ గా 3600 చేయాలి. బ్రాంజ్ గా 3600, సిల్వర్ గా సైడ్ వాళ్ళు 3600, గోల్డ్ గా సైడ్ వాళ్ళు 3600. దాంతో పాటు 100 PV ఎవ్రీ మంత్ చేయాలి. దాంతో పాటు మినిమం జాయినింగ్స్ 2 ఉండాలి. ఆ ఇద్దరు జాయిన్ అయ్యే వ్యక్తులు 100 PV తోనే జాయిన్ అవ్వాలి. పోస్ట్ ఐడీలో జాయిన్ అయి ఉంటారు. అంటే మీ ఐడి పోస్టర్ ఐడి ఉంటారు. ఎక్కడైనా జాయిన్ చేసి డైరెక్ట్ గా జాయిన్ చేసుకోవచ్చు. మీ కింద ఉన్న వాళ్ళు 10వ డెప్త్ లోనో 100వ డెప్త్ లోనో చేసుకోవచ్చు. బట్ పోస్ట్ ఐడి అయితే మీదే ఉండాలి. బట్ సిల్వర్, గోల్డ్ కి LOB క్రైటీరియా ఉంది. సిల్వర్ డైరెక్టర్ గా 4 months లో 3 LOBs తీసుకోవాలి. గోల్డ్ డైరెక్టర్ గా 4 months లో 6 LOBs తీసుకోవాలి. 6 lines LOB. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ డైరెక్టర్ అనుకోండి కదా, గోల్డ్ డైరెక్టర్ ఎన్ని లైన్ అండి? 2 సో గోల్డ్ గా 2 లైన్లు, కరెక్టా? సో అతను ఈ నెలలో 2 LOB తీసుకున్నాడు, నెక్స్ట్ నెల 2 LOB తీసుకున్నాడు, 3వ నెల 2 LOB తీసుకున్నాడు, 4వ నెల తీసుకోలేదు. ఎలిజిబుల్ అవుతాడా? అవుతాడు. ఎందుకంటే 6 కదా ఇచ్చినారు కదా. 6 క్యూములేటివ్ చేయాలి. అది ఒకే నెలలో అయితే అవ్వదులేండి. ఎందుకంటే గోల్డ్ కి 2 లెగ్లు ఉంటుంది. ఎస్ ఆర్ నో? మీరు మల్టిపల్ లెక్కేసుకోకూడదు, 2 లెగ్లు. ఆ లెగ్ లో సింగిల్ లెవెల్ LOB తీసుకుంటారా, మల్టిపల్ లెవెల్ LOB తీసుకుంటారా, అది మీ ఇష్టం. ఒక లైన్ లో వచ్చే LOBని ఒక పాయింట్ కి కౌంట్ చేస్తారు. అలా 6 తీసుకోవాలి. ఆ 6 4 నెలల్లో తీసుకుంటే అతను గోల్డ్ డైరెక్టర్ గా ఎంత తీసుకుంటాడు అండి? 30,000 రూపాయలు వస్తుంది. ఎంత వస్తుందండి? ఇప్పుడు ఫిక్స్డ్ ఇన్కమ్ పెట్టేశారు.
ఇంతకు ముందు 50,000 రావచ్చు, 20,000 రావచ్చు, ₹1,00,000 రావచ్చు. ఇప్పుడు రావచ్చు గీవచ్చు లేదు, వచ్చేసింది. ఇది చేయి 20,000 వస్తుంది, ఇది చేయి 25,000 వస్తుంది, ఇది చేస్తే 30,000 వస్తుంది. ఖచ్చితంగా చెప్పేసేయచ్చు. అర్థమవుతుందా? ఆఫర్ బాగుందా? ఎక్కడ ఒక్కరు బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ డ్రైవ్ చేయాల్సిన బాధ్యత ఎవరిదే? ఈ మంత్ పర్మనెంట్ లెవెల్. ఈ నెలలో ఏది క్వాలిఫై? పర్మనెంట్ లెవెల్ అంటే లాస్ట్ మంత్ లో 16% ఉన్నాడు సార్. ఈ మంత్ లో బ్రాంజ్ పర్మనెంట్ లెవెల్ ఎంత ఉంది? లాస్ట్ మంత్ లో బ్రాంజ్ ఉన్నాడండి, ఈ మంత్ లో సిల్వర్ అవుతాడండి. పర్మనెంట్ లెవెల్ ఏంటండి? పర్మనెంట్ లెవెల్ క్రౌన్. ఈ మంత్ డైమండ్ క్వాలిఫై అయ్యాడు. డైమండ్ పర్మనెంట్ లెవెల్ హైయెస్ట్ లెవెల్. మీ పిన్ లెవెలే లెక్క. క్రౌన్ హైయెస్ట్ లెవెల్ అవుతుంది సార్. మళ్ళీ కింద పడిపోయినా హైయెస్ట్ లెవెల్ సార్. ఈ మంత్ సార్ పై కింద పడుకోకూడదు అని చెప్తున్నాను. అదే మీరు అర్థం చేసుకోవట్లేదండి. 16% అయిన తర్వాత కదా బ్రాంజ్ వస్తుంది, బ్రాంజ్ అయిన తర్వాత గోల్డ్ వస్తుంది. మరి మీరు క్రౌన్ తర్వాత కిందకి సిల్వర్ అడుగుతున్నాను క్వశ్చన్. అంతే అంతే. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు చూడండి, ఈ పాయింట్ కరెక్ట్. ఎవరు వర్క్ చేస్తారో వాళ్ళకి డబ్బులు, ఎవరు వర్క్ చేయరో వాళ్ళకి డబ్బులు లేదు. ఓపెన్గా చెప్పాలంటే అవార్డ్ ఫంక్షన్ లో స్టేజ్ మీద అవార్డు తీసుకోవడానికి ఎవరైతే లెవెల్ కొట్టారో వాళ్ళు దీంట్లో వస్తారో లేదో నాకు తెలియదు. అర్థమవుతుందా? ఎవరైతే ఇన్కమ్ కోసం పోరాడుతూ లెవెల్ క్వాలిఫై అయ్యారో వాళ్ళ చేతిలో ఇది కొట్టడానికి అవుతుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడదాం. ఇది ఎక్కువ చేస్తే ఎక్కువ వస్తుంది, అది మీకు పీపీటీ పంపిస్తాం, మనం చేస్తాం సార్. ఇది కొన్ని అప్డేట్ చేయాలి, అది అప్డేట్ చేసిన తర్వాత పంపిస్తాం. సో నెక్స్ట్ స్టార్, డైమండ్, క్రౌన్ గురించి వెళ్దాం మనము. స్టార్ డైరెక్టర్ గా మినిమం 2 lakhs LOB ఎవరి మంత్ తీసుకోవాలి. అలా సైడ్ వాల్యూమ్ 2,500 PVలు చేయాలి. 8 LOB తీసుకోవాలి. అంటే నెలకి 2 అయితే 4 నెలలకి ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఎవరి మంత్ 2,500 PVలు చేస్తే సైడ్ వాల్యూమ్ 4 months ఎంత అవుతుంది? ఇది చేస్తే అతనికి 50,000 రూపాయలు వస్తుంది. స్టార్ డైరెక్టర్, ఓన్లీ స్టార్ డైరెక్టర్. ఆల్రెడీ కొంతమంది LOB తీసుకుంటున్నారు 2,500 సార్. నార్మల్ గా అయితే 1000 PV సార్, 1001 PV, 1500 ఎక్స్ట్రా చేయాలి. సో ఆ 1500 ఎక్స్ట్రా చేయాలంటే ఏం చేయాలి? న్యూ జాయినింగ్స్ కావచ్చు, 5%, 16% ఏదైతే ఆఫర్ ఉంది కదా, ఆ ఆఫర్ ఫోకస్ చేశారనుకోండి, వాళ్ళు పీవీలు ఎక్కువ చేస్తారు, ఆ పీవీలు అని మీకు సైడ్ వాళ్ళకి ఫోటో అలా ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ డైమండ్ డైరెక్టర్. సో డైమండ్ డైరెక్టర్ కి ఎవరి మంత్ ఎంత సార్? 3 LOB తీసుకోవాలి. సైడ్ వాల్యూమ్ 2,000. సో యాక్చువల్లీ డైమండ్ కి ఎంత సైడ్ వాల్యూమ్? ఎంత ఎక్స్ట్రా చేయాలి? 1,500 ఎక్స్ట్రా చేస్తే టోటల్ 2,000 అయింది. సో 2,000 PV చేస్తే అలా నెలకి 3 చేస్తే 4 నెలలకి ఎంత అవుతుంది? 12 LOBలు అవుతుంది. సో ఎంత వస్తుందండి అతనికి? 70,000 వస్తుంది. అర్థమైందా? సో వీళ్ళు కూడాను అక్కడ మెన్షన్ చేయలేదు అంతే, బట్ వీళ్ళు కూడాను ఎవరి మంత్ 100 PV సెలెక్ట్ చేయాలి. మ్యాండేటరీ 100 PV చేయాలి ఈ ఆఫర్లకు ఎంటర్ అవ్వాలంటే, ఏ లెవెల్ అయినా కూడా. అర్థమైందా? ఎస్ఆర్? సో నెక్స్ట్ క్రౌన్ కి వెళ్దాము. క్రౌన్ డైరెక్టర్ అండ్ ఎబో అంటే క్రౌన్, యూసిడి, డిసిడి, డియూసిడి, ఈ 4 ఎవరైతే లెవెల్స్ ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ లెవెల్స్ లేదు. వాళ్ళకి వచ్చేసి చెప్పనా, మీరు జనవరిలో ఏదైతే లెవెల్ క్వాలిఫై అయ్యారో ఆ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యూసిడి పర్మనెంట్ లెవెల్, బట్ అతను జనవరిలో క్రౌన్ డైరెక్టర్, అతను క్రౌన్ లో ఎంటర్ అవ్వచ్చు ఆర్ యూసీ లో ఎంటర్ అవ్వచ్చు. దానికి హైయెస్ట్ లెవెల్ ఎంటర్ అవ్వచ్చు, కానీ డైమండ్ లో ఎంటర్ అవ్వడానికి అవ్వచ్చు. అర్థమైందా? జనవరిలో ఏదైతే లెవెల్ క్వాలిఫై అయ్యారో దట్ ఈస్ యువర్ బేస్ వన్. పర్లేదు, జనవరి లెవెల్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు మీరు. ఎవరు ఇప్పుడు నా కోసమే పెట్టిందని మా ఆలోచిస్తున్నారు మీరు. సో జనవరిలో ఏదైతే లెవెల్ క్వాలిఫై అయ్యారో ఆ లెవెల్ ని మీకోసం బేస్ మంత్ గా కన్సిడర్ చేశారు.
సో ఆ లెవెల్ దానికన్నా హైయెస్ట్ లెవెల్ అంతే, దానికన్నా లోయర్ లెవెల్ మీరు ఎంటర్ అవ్వలేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే చాలా మంది ఏం చేశారంటే ఈ T20 ఆఫర్ లో సో మనకి బేస్ మధ్యగా ఆ నెల కౌంట్స్ కన్సిడర్ చేస్తారని వెంటనే క్రౌన్ అందరూ సిల్వర్ క్వాలిఫై అయ్యారు, యూసీలు అందరూ గోల్డ్ గా క్వాలిఫై అయ్యారు, డీసీలు అందరూ స్టార్ గా క్వాలిఫై అయ్యారు. కింద ఉన్న వాళ్ళు డబ్బులు తినేశారు. అప్పుడు చెక్ తక్కువ వచ్చింది సార్. అర్థమవుతున్న లాజికల్ పాయింట్. ఇక్కడ ఈ ఆఫర్ ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే ఏ లెవెల్ వాళ్ళు ఆ లెవెల్లోనే మీరు షేర్ తీసుకోవాలి అని ఒక ఉద్దేశం. బట్ మీకు మాత్రమే లిబరలైజేషన్ చేశారు. అదేంటి అంటే జనవరి మంత్ లో మీరు ఏదైతే లెవెల్ క్వాలిఫై అయ్యారో క్రౌన్ అండ్ ఎబో మాత్రమే, క్రౌన్, యూసిడి, డిసిడి, డియూసిడి ఈ నలుగురికి ఏ లెవెల్ అయితే మీరు జనవరిలో క్వాలిఫై అయ్యారో ఆ లెవెల్లో అయినా మెయింటైన్ చేసుకోవచ్చు, లేదా దానికన్నా హైయెస్ట్ లెవెల్ అన్నా మెయింటైన్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇది బోనస్ చూసుకోవాలంటే అప్పుడు ఏమయ్యాము చూసుకోవచ్చు. లెవెల్స్ దాంట్లో ఉంటుంది కదా. ఏ లెవెల్ అయితే ఆ లెవెల్. ఎస్, ఏ లెవెల్ అయితే ఆ లెవెల్ కన్నా హైయెస్ట్ ఉండాలి, దానికన్నా లోయర్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీరు పర్మనెంట్ లెవెల్ డియూసిడి జనవరిలో క్రౌన్ అయ్యారు, మీకు క్రౌన్ లో మెయింటైన్ చేయడానికి అవద్దు, నేను యూసీలో మెయింటైన్ అవ్వాలి, నాకు ట్రిప్కి వెళ్ళాలి. సో ఈ మంత్ నుంచి యూసీడీ మెయింటైన్ చేసుకోండి, ఆ ట్రిప్కి ఎలిజిబుల్ అవ్వండి. ఇది వస్తే భలే ఉన్నారు వీళ్ళు. యూసీడీ చేస్తారు కాబట్టి యూసీడీ ట్రిప్ లో వెళ్తారు, దీంట్లో అయితే డబ్బులు ఇస్తారు, ఏది కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. ఎవరైనా వ్యక్తి జనవరి మంత్ లో స్టార్ క్వాలిఫై అయ్యాడు అనుకోండి, స్టార్ లెటర్ అవ్వచ్చు, స్టార్ అండ్ ఎబో, స్టార్ కన్నా లోయర్ ఉండకూడదు. అది కూడా ఈ మంత్ క్వాలిఫై అయిన దాన్ని బట్టి కన్సిడర్ చేస్తారు. ఎస్, కరెక్ట్ పాయింట్ మీరు చెప్పారు చూడండి. ఈ మంత్ లో మీరు ఏదైతే క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫికేషన్ మీ జనవరి మంత్ లెవెల్ కన్నా హైయెస్ట్ ఉండాలి, సమానంగా ఉండాలి, దాంట్లో లోయర్ ఉండకూడదు. లోయర్ ఉన్నారనుకోండి ఫస్ట్ మంత్ మీరు అవుట్. జనవరిలో స్టార్ క్వాలిఫై చేసాం, ఈ మంత్ క్రౌన్ క్వాలిఫై చేస్తున్నాం, క్రౌన్ లో ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో క్రౌన్ అనేది ఏమి ఇచ్చారు, మినిమం 4 లెగ్లు ఎల్ఓబి తీసుకోవాలి ఎవరి మంత్, అలా 16 లెగ్లు ఎల్ఓబి తీసుకోవాలి క్యూములేటివ్ గా. ఇతను ఏం చేయాలి, ప్రతి నెల ఏదైతే గ్రూప్ పీవీ ఉందో ఆ గ్రూప్ పీవీకి 10% గ్రోత్ చూపించాలి. సో అలా చేసినట్లయితే ఆల్మోస్ట్ అతనికి ఎంత ఇస్తున్నారండి, 1,00,000 రూపాయలు, 1,00,000 రూపీస్ ఇస్తున్నారు. ఇది చాలా ఈజీ, ఎవరైతే బిజినెస్ బాగా యాక్టివ్ గా చేస్తున్నారో వాళ్ళు తీసుకోవచ్చు. ఈచ్ లైన్ నుంచి 10,000 PV, ఈచ్ లెగ్ కి 10,000 PV మినిమం కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే కొంతమంది సార్ ఒక లెగ్ నుంచి 1,00,000 PV వస్తుంది సార్, వచ్చేస్తున్నా సార్. ఈచ్ లెగ్ నుంచి ఎంతండి 10,000 మనకి కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 6 లెగ్ల్లో 60,000 PV కన్సిడర్ చేశారు, కరెక్టా? ఆ 60,000 అయిందనుకోండి, నెక్స్ట్ నెల నాది 60,000 కన్నా ఎక్కువ ఉండాలి, 10% గ్రోత్ ఉండాలి. ఆ నెక్స్ట్ నెల మీరు ఏదైతే ఆ నెల క్వాలిఫై అయ్యారో ఎన్ని పీవీలు అయిందో దానికన్నా 10% ఎక్స్ట్రా చేయాలి. సో 10,000 క్రైటీరియా ఈ మంత్ లో మనకి ఫిక్స్ అవబోతుంది. అదైన తర్వాత టోటల్ పీవీ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ నుంచి 5,000, ఇంకొక లైన్ నుంచి 6,000, ఇంకొక లైన్ నుంచి 10,000, అట్లా టోటల్ గా 40,000 వచ్చింది అనుకోండి. 40,000కి 10% గ్రోత్, 45,000కి 10% గ్రోత్, 50,000కి 10% గ్రోత్. అలా చూపిస్తే మీకు 1,00,000 రూపాయలు కంపెనీ ఇస్తుంది. అంటే ఇక్కడ చేయాల్సిన పని ఏంటి, ఎవ్రీ మంత్ మినిమం 4 నుంచి 5,000 పీవీలు మీ గ్రూప్ పీవీలో ఎక్కువ యాడ్ అవ్వాలి. యాడ్ అవ్వాలంటే ఏం చేయాలి, 5%, 16% వాళ్ళని ఫోకస్ చేయాలి, బ్రాంజ్ రేట్ ని ఫోకస్ చేయాలి, అప్పుడు మీకు పీవీలు పెరుగుతుంది. 4,000 పీవీ, సారీ 4 లెగ్ ఎల్ఓబి కూడా తీసుకోవాలి, అది కూడా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే కొంతమంది క్రౌన్ క్వాలిఫై అయ్యాను, 10% గ్రోత్ కూడా చూపించాను, బట్ ఎవరి మంత్ నేను 4 ఎల్ఓబీలు చేయలేదు సార్, అవుతుందా? పోనీ ఒక మంత్ 3 లెగ్ ఎల్ఓబి తీసుకున్నా, నెక్స్ట్ మంత్ 5 లెగ్లు, టోటల్ గా 16 లెగ్లు వచ్చింది అనుకోండి, అప్పుడు అవుతుంది. టోటల్ వచ్చేసరికి 16 ఉండాలి, 15, 12, 13 ఉంది అనుకోండి, అవుట్. అర్థమైందా? ఎనీ డౌట్స్? సార్ మంత్లీ మినిమం ఎన్ని ఎల్ఓబీలు ఉండాలి సార్? సార్ మినిమం అయితే 4 ఉండాలి సార్,
బట్ మీకు 2 ఆప్షన్స్ ఇచ్చారు కంపెనీ. 4 అన్నా చేసుకోండి, టోటల్ గా 16 అన్నా చేసుకోండి, అది మీ ఇష్టం. అక్కడ క్యూములేటివ్ ఆప్షన్ ఇచ్చారు, ఇక్కడ ఎవరీ మంత్ కూడా ఆప్షన్ ఇచ్చారు. చెప్పండి సార్. రౌండ్ లో 2 లైన్లు 50,000 వచ్చాయి, మిగిలిన 2 లైన్లు 6,000 వచ్చాయి. 20 ప్లస్ 12 32,000 కన్సిడరా 32,000 అంతే కన్సిడర్ అవుతుంది. నెలకు 40,000 కావాలి. మినిమం 10,000 చేశారు కదా సార్. మినిమం 4 లైన్ల నుంచి 10,000 రావాలి. అర్థమైందా? ఇంకొక డౌట్, ఇప్పుడు 6 లైన్స్ నుండి 4 లైన్స్ నుండి అలో వచ్చింది 10,000 ఇంకా 2 lakhs నుండి 2,000 ఫీ వచ్చింది 100 ఫీ. 10,000 కంపల్సరీ ప్రతి లెక్క నుంచి రావాలని చెప్పి మాక్సిమం 10,000 మినిమం కాదు. క్యాపింగ్ మీరు అన్నారు, అందుకనే మినిమం అన్నా సార్. మాక్సిమం 10,000 ని కన్సిడర్ చేస్తారు. నేను అప్పుడే చెప్పాను ఎగ్జాంపుల్, 1 లక్ష కొంతమంది 1 లైన్ 2 లైన్లు చాలా డీప్ వెళ్ళిపోయింది. సో ఇది చాలా ఈజీ కదా, కన్సిడర్ అయిపోతుంది, ఇంకా మిగతా లైన్ లో 2,000 చేస్తే వచ్చేస్తాంలే. నో, 1 లైన్ నుంచి 10,000 పీవీలు మాత్రమే హైయెస్ట్ కన్సిడర్ చేస్తాం. అంటే హైయెస్ట్ ఎంత అవుతుంది? 10,000 60,000 వరకు అవుతుంది. 60,000కి 1 గ్రోత్ చూపించాలి ఎవరి మంత్ 10%. మీ కింద గ్రూప్ పీవీ ఎంత అవ్వచ్చు, బట్ 1 లైన్ నుంచి 10,000 కన్సిడర్ చేస్తారు. అర్థమైందా? సో ఆ మంత్ లో మీరు బిజినెస్ చేస్తే డబ్బులు ఇచ్చేస్తారు, బట్ ఈ ఆఫర్కి ఎంటర్ అవ్వాలంటే నేను చెప్పిన క్రైటీరియా చేయాలి, అది ఇంపార్టెంట్. సో ఇది క్రౌన్ డైరెక్టర్ కి. నెక్స్ట్ యూసీడీ, డిసిడి, డియూసీడీ. సో వీళ్ళకి ఇంటర్నేషనల్ ట్రిప్ ఆఫర్ పెట్టారు. సో వీళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉంది. కరెక్టా? సో వీళ్ళు ఎవరు? యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ క్రౌన్ డైరెక్టర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. వీళ్ళు ముగ్గురు ఈ ఆఫర్ ఏదైతే ఉందో మనకి ట్రిప్ ఆఫర్ ఎన్ని డేస్ అండి? 3 nights 4 days. సో 3 nights 4 days సింగపూర్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, ఇంకోటి ఇండోనేషియా. మూడిట్లో ఏదైనా కంట్రీ ఉండొచ్చు, బట్ ఆ కంట్రీ ఏదని తర్వాత కంపెనీ డిసైడ్ చేస్తుంది. దీనికి ఎంటర్ అవ్వాలంటే మనకి ఆల్రెడీ మై సక్సెస్ ప్లాన్ లో ఉంది. సో 6 లెగ్గుల్లో మీరు యూసిడి, డిసిడి, డియూసిడి అవ్వచ్చు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఓన్లీ క్వాలిఫికేషన్ అవుతే దీంట్లో ఎంటర్ అవ్వరు. క్వాలిఫికేషన్ తో పాటు ఎలైట్ క్లబ్ బోనస్ కూడా తీసుకోవాలి. దాంతో పాటు ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ కూడా మీరు మంత్ ఆన్ మంత్ 10% గ్రోత్ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా అచీవ్ అయ్యారు, 6 లెగ్గుల్లో 2 లక్షల పీవీలు వచ్చింది, 3 లెగ్గులు మినిమం LOB తీసుకున్నారు, ఎలైట్ క్లబ్ బోనస్ వచ్చేస్తుంది. బట్ ఈ ఆఫర్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఈ మంత్ లో 2 లక్షల పీవీలు చేశారు, నెక్స్ట్ నెల 10% గ్రోత్ 2,20,000. ఆ నెక్స్ట్ మంత్ 2,20,000 పైన 10% చేయాలి. ఆ నెక్స్ట్ మంత్ ఏదైతే వచ్చిందో దానిపై 10% చేస్తే అప్పుడు ఈ ఆఫర్ కి ఎలిజిబుల్ అవుతారు. మీరు ట్రిప్ వెళ్ళొచ్చు ఫ్రీగా. 8 లక్షల ప్లాన్ లో 8 లెక్కల పైన నేను అడగాలది, ఎందుకంటే కంపెనీ తెచ్చింది ఆల్టర్నేటివ్ ప్లాన్ మీద, గ్రూప్ పీవీ మీద మనకి ఇచ్చారు. అందుకోసమే క్రియేషన్ చేశారు. చూడండి, 2 lakhs, 5 lakhs, 10 lakhs. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మై సక్సెస్ ప్లాన్ ప్రకారం డిసిడికి 1 లెగ్ నుంచి 2.5 lakhs ఉంది, బట్ ఇక్కడ 2 lakhs మాత్రమే కన్సిడర్ చేస్తారు. డియూసిడికి 5 లక్షలు ఉంది, బట్ ఈ ఆఫర్ కి 4 లక్షలే కన్సిడర్ చేస్తారు. అది అక్కడ అది చేంజ్ అవ్వాలి. 5 అని పెట్టారు, 4. అంటే ఒక లైన్ నుంచి మాక్సిమం 4 lakhs డియూసిడికి, డిసిడికి అయితే 2 lakhs, యూసిడికి అయితే మాక్సిమం 1 lakh ని 1 లెగ్ నుంచి కన్సిడర్ చేస్తారు. ఇది బేస్ లెవెల్ జనవరిలో మీరు ఏదైతే లెవెల్ క్వాలిఫై అయ్యారో మీరు అదన్నా బేస్ మంత్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఈ మంత్ లో ఏదైతే మీరు క్వాలిఫై అవుతారో దానన్నా బేస్ మంత్ లో పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సేమ్ ఉండాలి, లేకపోతే దానికన్నా హైయర్ ఉండాలి, లోయర్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో క్రౌన్ అయి ఉంటే మీరు పర్మనెంట్ లేదు, యూసిడి క్రౌన్ అయ్యారు, మీకు 2 ఆప్షన్స్. ఒకటి క్రౌన్ గానే వెళ్ళిపోవచ్చు, క్రౌన్ గా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ యూసిడికి వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ డబ్బులు ప్లస్ ట్రిప్ ఉంది, 2 మిక్స్ అవ్వదు. ఒకటి మీరు క్రౌన్ లోనే వెళ్ళొచ్చు, లేదు యూసిడీలోనే వెళ్ళొచ్చు. ఈ నెల ఏదైతే మీరు క్వాలిఫై అవుతారో దానిపై డిపెండ్. ఓకేనా? ఎనీ డౌట్స్?
డౌట్స్ ఏం లేదా? అది 8 lakhs మీద యూసీడీ అనేది అది నేను క్లారిటీ తీసుకుంటాను సార్. ఐ థింక్ 8 lakhs ది 16 lakhs 12 lakhs ఏదైతే ఉందో దాంట్లో అవ్వదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చినదే 2 lakhs 5 lakhs మనకి 10 lakhs ఇచ్చారు. 2 lakhs చేసినా కూడా ఇవ్వాలి సార్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ మెయింటైన్ పర్మనెంట్ లెవెల్ ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్ 6 lakhs క్రైటీరియా అని పెట్టారు. సో 6 lakh క్రైటీరియాలోనే కన్సిడర్ చేస్తారు. సార్ నాకు ఇంకో డౌట్ సార్, చెప్పండి సార్. యూసీడీ ఓకే జనవరిలో డైమండ్ క్వాలిఫై ఇప్పుడు ఈ మంత్ క్రౌన్ పూర్తి అయితే క్రౌన్ క్రైటీరియా వచ్చేస్తుంది. ఒకవేళ అప్పుడు జనవరిలో డైమండ్ కదా, ఇప్పుడు డైమండ్ అయితే వచ్చేస్తుంది. డైమండ్ ఎంటర్ అవ్వచ్చు, మూడింటిలో ఏదైనా అవ్వచ్చు. హైయెస్ట్ లెవెల్ లో వెళ్ళొచ్చు, లేకపోతే క్రౌన్ లో వెళ్ళొచ్చు, లేకపోతే అతను డైమండ్ లో వెళ్ళొచ్చు. సో డిపెండ్ అపాన్ మీరు ఏ లెవెల్ క్వాలిఫై అవుతారో ఈ మంత్ దానిపై డిపెండ్ అవుతుంది. ఎనీ డౌట్స్? మళ్ళీ నాకు ఏదైనా రైట్ పడుతుంది చెప్పండి సార్. ఒక్క నిమిషం. ఇక్కడ డౌట్స్ అన్ని మీరు క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆఫర్. మీకు అర్థం అవ్వకపోతే సింగిల్ డౌట్ కూడా అడగండి. మాకు తెలియకపోతే మేము తెలుసుకొని మీకు చెప్తాము. ఫ్లైట్ ఛార్జీలు ఎవరైనా